హలో గైస్, వెల్కమ్ టు అరేస్ పార్ట్ 8. ఈ ప్రాబ్లంలో మనం అరేలోని సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక అరే ఉంది, దాంట్లో ఉన్న సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఇన్ కేస్ అరేలో డూప్లికేట్ ఉంటే లార్జెస్ట్ ఎలిమెంట్స్, స్టిల్ మనం దాన్ని ఇగ్నోర్ చేసి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేస్తాం. ఇన్ కేస్ అరేలో అసలు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్స్ లేకపోతే ఆ కేసులో మనం -1 అని రిటర్న్ చేస్తాం అనమాట. సో దీని సొల్యూషన్ చూద్దాం. ఈ సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని తీసుకుంటాం. సో లార్జెస్ట్ ఎలిమెంట్ని చెక్ చేస్తాం అరేలో. సో వన్స్ మనకు ఆ ఎలిమెంట్ దొరికిన తర్వాత, ఇండెక్స్ దొరికిన తర్వాత అరేలో రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ని చెక్ చేస్తాం. సో దాని ద్వారా సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ చూసామంటే ఫస్ట్ 5ని మనం సెకండ్ లార్జెస్ట్ అనుకుంటాం. మనం 20ని చెక్ చేయం, మళ్ళీ 20ని చెక్ చేయం, 12ని చెక్ చేస్తాం 5 తర్వాత. 12 సెకండ్ లార్జెస్ట్, సో దాన్ని అప్డేట్ చేస్తాం. తర్వాత మళ్ళీ 10 అని చెక్ చేస్తాం, అది కాదు. సో మనం అట్ ది ఎండ్ రిజల్ట్ కింద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కింద 12ని డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లంకి మనం ఎఫిషియెంట్ సొల్యూషన్ చూస్తే, ఎఫిషియెంట్ సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే, ఇది మనం ఎప్పుడైతే అరేని లెఫ్ట్ టు రైట్ రివర్స్ చేస్తామో అప్పుడే మనం సెకండ్ లార్జెస్ట్ అండ్ లార్జెస్ట్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాం మన దగ్గర. ఫస్ట్ లార్జెస్ట్ని, ఫస్ట్ ఎలిమెంట్ని లార్జెస్ట్ అనుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే రివర్స్ చేసేటప్పుడు 20ని చూస్తాం. 20ని చూసిన తర్వాత మనం ఏం చేస్తామంటే లార్జెస్ట్ కింద మనం 5 నుంచి 20ని అసైన్ చేస్తాం, సెకండ్ లార్జెస్ట్ కింద 5ని అసైన్ చేస్తాం. అలా ప్రతి ఎలిమెంట్ని మనం చెక్ చేసిన తర్వాత లాస్ట్కి మన రిజల్ట్ని అప్డేట్ చేస్తాం. సో ప్రాబ్లమ్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి θ(n), స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి θ(1). ఇన్ కేస్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్కి ఒకవేళ మన అరే వచ్చేసి 5, 20, 12, 12 ఉంటే ఏం జరుగుద్దో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ ఇదే ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయాలంటే కామెంట్స్లో లింక్ అని టైప్ చేయండి, ప్రాబ్లమ్ డైరెక్ట్గా మీ డిఎమ్స్లోకి వచ్చేస్తుంది.